తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను అధినేత చంద్రబాబు అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. సీనియర్ మంత్రి యనమల సమంతకమణికి మరోసారి అవకాశం కల్పించారు. మొత్తం 7 ఎమ్మెల్సీలో 4 బీసీలకు స్థానం కల్పించారు. ఎమ్మెల్యే కోట 4 ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోటాలో 2 ఖాళీలు, విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక అభ్యర్థిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో నివాసానికి చేరుకున్న సీఎం అర్ధరాత్రి దాటే వరకు దీనిపై సుదీర్ఘ కసరత్తు చేసి వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చారు. ఎమ్మెల్యేల కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29తో కాలపరిమితి ముగుస్తోంది. ఈ 5 స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ కూడా ఉన్నారు. వీరితో పాటు సమంతకమణి, అంగూరి లక్ష్మీ శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ 5 తెదేపాకి దక్కే 4 స్థానాల్లో యనమల రామకృష్ణుడు విశాఖ జిల్లా బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన దువ్వారపు రామారావు, కాపు సామాజిక వర్గం నుంచి ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు, కర్నూలు జిల్లా బోయ సామాజిక వర్గం నుంచి బీటీ నాయుడు పేరును ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో అనంతపురం జిల్లా నుంచి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన సమంతకమణికి మళ్లీ అవకాశం ఇచ్చారు. సోమిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం సమంతకమణికి కేటాయించారు. ఈమె కుమార్తె ప్రభుత్వ విప్ యామినీ బాల సింగనమల ఎమ్మెల్యేగా ఉన్నారు. సమంతకమణికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో యామినీ బాలకు ఈసారి టికెట్ లేదని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మరో స్థానం మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుని కుమారుడు శివనాథ్ రెడ్డికి అవకాశం కల్పించారు. రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ముందస్తు ఒప్పందంలో భాగంగా శివనాథ్ రెడ్డికి కేటాయించారు. ఇక ఎంబీవీఎస్ మూర్తి అకాల మరణంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల కోటా స్థానాన్ని ముద్దా నాగ జగదీశ్వరరావుకు ఖరారు చేశారు. సామాజిక, కుల, మత, ప్రాంత సమీకరణాలను బేరీజు వేసుకుని వీరిని అధినేత ఎంపిక చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని పలువురికి ఇక్కడ అవకాశం కల్పించారు. మొత్తంగా 7 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో 4 బీసీలకు స్థానం కల్పించారు. యాదవ, బోయ, రజక, గవరలకు ఇందులో అవకాశం ఇచ్చారు. నామినేషన్ల దాఖలకు ఇవాళే చివరి తేదీ. మరి కాసేపట్లో పార్టీ సీనియర్లు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు టీడీఎల్పీలో సమావేశమై కొత్త అభ్యర్థులతో నామినేషన్ దాఖలు చేయించనున్నారు.